వెల్కమ్ బ్యాక్. రైల్వే బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు అందరి చూపు సాధారణ బడ్జెట్ పైనే. మరి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది? సామాన్యుని తృప్తిపరిచేలా ఉంటుందా లేక అసంతృప్తికి గురి చేస్తుందా? అసలు ప్రజలు ఎలాంటి బడ్జెట్ కోరుకుంటున్నారు? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మీద సామాన్య ప్రజలు అలాగే పారిశ్రామికవేత్తల్లో పెద్ద ఎత్తున ఆశలు ఉన్నాయి. ఇప్పటికే రైల్వే బడ్జెట్ ప్రజల మీద భారం పడకుండా కేవలం దాని అభివృద్ధి కోసమే అంటూ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త దంటు సూర్యారావు గారు ఉన్నారు, వారిని అడిగి తీసుకోవచ్చు. సార్ చెప్పండి సార్, బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధంగా ఉంటే మనకి మేలు జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ఎగుమతులు తగ్గాయి, దిగుమతులు పెరిగాయి. ఈ పరిస్థితిలో ఆర్థిక మంత్రి ఈ యొక్క ఎకానమీని వృద్ధి చేయడానికి చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏమిటంటే ఏదో జీడిపి గ్రోత్ బాగుంది, ఇంకోటి ఏదో గ్రోత్ బాగుంది అని అనుకోకుండా ఏదైనా కూడా ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ తగ్గాయి కాబట్టి మనకు ఉన్నటువంటి సమస్యలు అనేటువంటి ముఖ్యంగా మౌలిక సదుపాయాల కొదవ ఉంది. పోర్ట్లకి ఏదో రోడ్ కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ ఇస్తున్నారు. అవి కేవలం డెడికేటెడ్గా ఉండాలి, ప్రత్యేకించి వాటిని కనెక్ట్ చేసే పద్ధతిలో చేయాలి. తర్వాత ఇప్పుడు కనుక మనం కిందటిసారి రిసెషన్ వచ్చినప్పుడు అమెరికాకు వచ్చినప్పుడు తప్పించుకోగలిగాం. అంతకుముందు సౌత్ ఈస్ట్ ఏషియాకి కూడా క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మనం తప్పించుకోగలిగాం. ఈసారి కనుక తప్పించుకోలేని పరిస్థితి మన ముందు ఉన్నది. దీన్ని అధిగమించాలంటే మన ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రజెంట్ చేసే బడ్జెట్లో ఈ ఎకానమీని వృద్ధి చేయడానికి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరుగు పెట్టించడానికి చాలా నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అంటే జనరంజక బడ్జెట్ అంటూ తాయిలాలు విసురుతున్నారు. అంటే ఇప్పటిదాకా చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసే విధంగా ఉందా లేదా? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కించాలంటే ఒక వ్యాపారవేత్తగా మీ సలహా ఏంటి? కొన్ని చోట్ల రేట్లు తగ్గించాలి, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గాలి. తర్వాత మన అందరం అనుకున్నట్టు వస్తు సేవల పన్ను విధిగా తీసుకురావాలి, అంటే సింగిల్ ట్యాక్స్ రిజిమ్. దానికి డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. తర్వాత ఏమిటంటే ఇంకా చాలా చోట్ల ఈ కస్టమర్ డ్యూటీలోను, సర్వీస్ ట్యాక్స్ ఇలాంటి చోట్ల కూడా కొంచెం రిలీఫ్ తీసుకుని రావాల్సిన అవసరం కూడా ఉంది. ఇవన్నీ చేస్తే అదేమిటంటే ఆ ప్రభావం వ్యాపారస్తుల మీద పడి వారు దాని ద్వారా ముఖ్యంగా కాంపిటేటివ్గా అందరితోటి కాంపిటీషన్లో ఉండి వారందరూ ఎగుమతి చేయడానికి, వ్యాపారం చేయడానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఏదైతే ఈ బడ్జెట్ విషయంలో లోపాలు చేసింది, అంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఈ ప్రభుత్వం చర్యలు చెప్పాను కదా మీకు ముందుగా చెప్పినట్టు, ఇప్పుడు వేసే బడ్జెట్ మీద మన దేశ భవిష్యత్తు ఆధారపడుతుంది. ఈ బడ్జెట్ కనుక సరిగ్గా చేయకపోతే, ప్రజెంట్ చేయకపోతే, అనుకున్నవన్నీ వారు కనుక నెరవేర్చకపోతే భారతదేశానికి కొంచెం కష్టం వచ్చే ప్రమాదం కూడా ఉంది. బహుశా అది దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం చాలా కరెక్ట్ చర్యలు తీసుకుంటుందని నేను ఆశాభావాన్ని పెట్టాను. మొత్తానికైతే కనుక ఇది వ్యాపారవేత్తలు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా గతంలో తీసుకున్న సంస్కరణల కారణంగా ఈ ఆర్థిక మాంద్యాన్ని గురించి తట్టుకోగలిగామని, అయితే ఈసారి ప్రభుత్వం కనుక బడ్జెట్ని సరిగ్గా ప్రవేశపెట్టకపోతే భవిష్యత్తులో భారతదేశం కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే పరిస్థితి ప్రమాదం ఉందని చెప్పేసి వీరంతా చెప్తున్నారు. ఖచ్చితంగా జనరంజక బడ్జెట్తో పాటు దేశానికి ఉపయోగపడే విధంగా బడ్జెట్ను రూపొందించాలని వీరు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో దత్తు, బార్టుడే, తూర్పుగోదావరి. బడ్జెట్ వస్తుందంటే చాలు అనేక రంగాల నిపుణుల్లో ఆసక్తి పెరిగిపోతుంది. తమ రంగాలకు సంబంధించి బడ్జెట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాటి ప్రభావం ఎలా ఉంటుందన్న విశ్లేషణలు చేస్తుంటారు. 2016-17 బడ్జెట్ మీద గంపెడ్ ఆశలు పెట్టుకుంది రియల్ ఎస్టేట్ రంగం. ఈ బడ్జెట్లో తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే కొత్త ఏడాదిలోనైనా గట్టెక్కగలుగుతామని బిల్డర్లు ఆశతో ఎదురు చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం ఒకప్పుడు దేశమంతటా రియల్ బూమ్తో దద్దరిల్లిపోయింది. కుప్పలు తెప్పలుగా కొత్త వెంచర్లు పుట్టుకొచ్చాయి. గల్లీలకు సైతం అపార్ట్మెంట్ కల్చర్ విస్తరించింది. పల్లెల్లోనూ బహుళ అంతస్తుల భవనాలకు పునాదులు పడ్డాయి. కానీ గత కొన్నేళ్ల నుంచి రియల్ భూమ్ తగ్గిపోయింది. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి వ్యాపారులు భయపడుతున్నారు. ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టుల అమ్మకాలు పడిపోయాయి. వాటిని వదిలించుకోవడం వ్యాపారులకు తలకు మించిన భారంగా మారింది.
కొన్ని నగరాల్లో ఆఫీస్ పేజీల విక్రయాలు కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ రంగం ఇంకా కష్టాల్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్లో ప్రభుత్వం కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంటే సంవత్సరంలో ఈ రంగం లాభాల బాట పట్టే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు ప్రధానంగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతున్నారు. అందులో ప్రధానమైనది సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు. చాలా కాలం నుంచి ఈ డిమాండ్ వినిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించలేదు. కనీసం ఈసారైనా ప్రభుత్వం ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే రియల్ ఎస్టేట్ రంగం కొంతమేరకు లాభాల బాట పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇళ్ల కొనుగోలుదారులు చెల్లించే వడ్డీపై లభించే ఆదాయపు పన్ను రాయితీని మరింత పెంచితే స్థిరాస్తి రంగానికి మరింత ఊతం లభిస్తుంది. చిన్న మధ్యతరగతి వర్గాల వాళ్లు ఇళ్లు కొనుగోలుకు ముందుకు వస్తారు. రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక పరిశ్రమ హోదా ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. ఈ కోరికను నెరవేర్చితే స్థిరాస్తి రంగం రూపురేఖలే మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నిధుల లభ్యత పెరగడంతో పాటు వడ్డీలు తగ్గుతాయి. అంతిమంగా వినియోగదారులు లాభపడతారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అనేక అనుమతులు పొందాల్సి ఉంది. అయితే ఈ అనుమతుల్లో జాప్యం కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైపోతుంది. దీంతో ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇటు కాంట్రాక్టర్లు అటు కొనుగోలుదారులు నష్టపోతున్నారు. ఈ అనుమతులన్నింటినీ ఒకే గోడ కిందకు తీసుకొచ్చి సింగిల్ విండో విధానాన్ని అమలు చేయాలని నిర్మాణదారులు కోరుతున్నారు. ఈ బడ్జెట్లోనైనా ఆ దిశగా అడుగులు పడతాయేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిల్లు చట్టరూపం దాల్చితే ఈ రంగానికి మరింత శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్థిరాస్తి రంగానికి చట్టబద్ధత, పారదర్శకత దీని ద్వారా లభిస్తుందంటున్నారు. ఇది కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచి వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తోంది. బడ్జెట్ సెషన్లోనే ఈ బిల్లు గట్టెక్కాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు బలంగా కోరుకుంటున్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే స్థిరాస్తి రంగానికి ఊరట లభిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. రకరకాల పన్నులన్నీ జీఎస్టీ పరిధిలోకి వస్తాయి కనుక కొనుగోలుదారులు లాభపడతారని చెబుతున్నారు. ఈ బిల్లు వెంటనే ఆమోదం పొందేలా చూడాలని నిర్మాణ రంగ వ్యాపారులు కోరుకుంటున్నారు. సాధారణ బడ్జెట్పై ఏలూరు వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. సామాన్యుడిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. పార్లమెంటు సాధారణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ సంబంధించి సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంది అని తెలుసుకునేటానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నాము. మనతో పాటుగా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఈ బడ్జెట్ సంబంధించి ఏ విధంగా ఉంటే ఈ సాధారణ బడ్జెట్ ఏ విధంగా ఉంటే పేద ప్రజలకు ఉపయోగపడుతుందనే అంశం సంబంధించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. వారిని అడిగి ఈ బడ్జెట్ సంబంధించి ఏ విధంగా ఉంటుందో అనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ బడ్జెట్ సంబంధించి మనకి సాధారణమైన ప్రజలకి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం చెప్పండి. మన దేశానికి సంబంధించి వ్యవసాయక దేశం. ఎవరు ఎంత అభివృద్ధి అయింది భారతదేశం అని చెప్పుకుంటున్నా కానీ 65% మంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్న సంగతి అందరికీ తెలుసు. రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ ప్రవేశపెడతం ద్వారా అంటే వ్యవసాయానికి సంబంధించి రైతును రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పరిశ్రమగా గుర్తించాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నిన్నగాక మొన్న పేపర్లో వచ్చింది, బ్యాంకులు నిరర్ధక ఆస్తుల కింద 5 లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలు ఎగ్గొడితే దాన్ని రైట్ ఆఫ్ చేశారు. కానీ రైతుకు సంబంధించి మాత్రం ₹1 వచ్చినా కానీ భూమి జప్తో లేకపోతే ఇంట్లో ఉన్న ఇతర బయట పడేసి జప్తు చేసే పరిస్థితికి పోతా ఉన్నారు. అందుకోసం వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించడం ద్వారా రైతాంగాన్ని రక్షించవచ్చు. అలాగే వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ ఒకటి ఉండాలని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇది 13 జిల్లాల రైతాంగానికి వ్యవసాయ కూలీలకి బాగా ఉపయోగపడేది. అందుకోసం రేపు బడ్జెట్లో ఈ పోలవరం ప్రాజెక్టు 2018లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు కాబట్టి తగిన పద్ధతుల్లో సొమ్ము కేటాయించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, భారతదేశం అత్యధికంగా ఉన్న యూత్ ఉన్నారు, అంటే యువత ఉన్నారు. ఆ యువతకి ఈ బడ్జెట్లో ఏ విధంగా కేటాయిస్తే యూత్ డెవలప్ అవడానికి అవకాశం ఉంది మీరు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను పెట్టబోతా ఉంది. ఈ బడ్జెట్పై
యువత అనేక ఆశలు పెట్టుకుంది. బీజేపీ అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే 10 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. మరి ఇవాళ 22 నెలల్లో గడిచినప్పటికీ ఇచ్చిన హామీని విస్మరించింది. ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తిని సద్వినియోగం చేసుకుంటేనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. అదేవిధంగా సమగ్ర యోజన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించి యువత అభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందించి యువతకి మరిన్ని నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదో కొద్దిపాటి సర్వీస్ రంగంలో తప్ప మిగతా రంగాల్లో ఉపాధి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 1,70,00,000కు పైగా ప్రభుత్వ ఖాళీలను తక్షణం భర్తీ చేయాలి. దానికి తోడు ఈ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే ఈవేళ ప్రైవేట్ రంగం పెరుగుతూ ఉంది. ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేదానికోసం అలాగే వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ యువతకు కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించి వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఇవాళ ప్రజలు ముఖ్యంగా యువతను కోరుకుంటా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, విద్యా ఆరోగ్య రంగాలకు సంబంధించి ఈ బడ్జెట్లో ఏ విధంగా నిధులు కేటాయిస్తే బాగుంటుంది అనేది చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్లో ఇవాళ దేశంలో మరి ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల నుంచి యువకులు మరి చదువు కోసం పట్టణ ప్రాంతాలకి నగర ప్రాంతాలకి అలాగే మరి పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చదువు కొనుక్కునేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. కానీ అలా కాకుండా ఈ కేంద్ర ప్రభుత్వం విద్య కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నిధులు కేటాయించి అలాగే స్కాలర్షిప్లు ఇవి కూడా ఎక్కువ పెంచి వాళ్ళకి ఏదైతే అత్యధిక స్థాయి చదువులు చదువుకుంటుంటారో కాలేజీల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ వాళ్ళకి ఎక్కువ నిధులు మంజూరు చేసి విద్యకు ఆటంకం లేని విధంగా సౌకర్యాలు కల్పించాలి. భారతదేశంలో 65% వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజలు ఉన్నారు. ఈ వ్యవసాయానికి సంబంధించి ఇది ఒక పరిశ్రమగా ఈ బడ్జెట్లో కేటాయించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా విద్యా ఆరోగ్య సంబంధించి ఎక్కువ నిధులు కేటాయించి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్తున్నారు. ఇదే విధంగా భారతదేశ వృద్ధి రేటు గతంలో చూసుకుంటే 2014-15కు వచ్చేపటికల్లా 7.2, 15-16కు వచ్చేపటికి 7.8. ఇదే విధంగా భారతదేశంలో అత్యధికంగా ఉన్న వనరులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ వనరులను ఉపయోగించుకొని తద్వారా యూత్ను కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఏదైతే ఉందో బ్యాంకు రుణాలే కానీ లేకపోతే చిన్న చిన్న పరిశ్రమలు కానీ కుటీర పరిశ్రమలు లేకపోతే చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్లయితే యూత్ కూడా మరింత అభివృద్ధి చెందారని ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఆంజనేయులతో బ్రహ్మం, పశ్చిమ గోదావరి జిల్లా, భారత్ టుడే. బులెటిన్లో మరిన్ని అప్డేట్స్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.